అంటాడు, గణపరచడం ఏంటి, గణపరుస్తాడు అంటాడు. అంటే గొప్ప చేసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు ఇతరులను హీనపరిచేవారుగా మాట్లాడకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని సంఘములో ఉన్న మీతో నేను చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. నీ పక్క వ్యక్తిని కానీ, నీకు తెలిసిన సహోదరుని కానీ సహోదరిని కానీ ఏ వ్యక్తిని కూడా తక్కువ చేసి ఎప్పుడు నీ జీవితంలో మాట్లాడద్దు. ఒకవేళ అవతల కూడా చెడ్డోడైనా పర్వాలేదు, ఏ వ్యక్తిని కూడా తిరస్కరించి కానీ, ఏ వ్యక్తిని కూడా తృణీకరించి కానీ, ఏ వ్యక్తిని కూడా తక్కువ చేసి కానీ పొరపాటున మనం మాట్లాడకూడదు. మాట్లాడతాం కదా అప్పుడప్పుడు, మనం నిజం చెప్పండి. అలాంటిది మనం మానుకోవటం మనకి మంచిది. ఇది దేవుని బిడ్డలకు ఉండే లక్షణాలు.